మ్యారేజ్లో ప్రాబ్లం వచ్చిందా? డైవర్స్ అనగానే భయం వేస్తుందా? హస్బెండ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలా? వైఫ్కి ఎంత మెయింటెనెన్స్ వస్తుంది? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీ లైఫ్ డిసిషన్కి హెల్ప్ అవుతుంది. నమస్కారం అండి, నేను అడ్వకేట్ రణధీర్. వెల్కమ్ టు అంకమ్స్ లా ఫర్మ్. ఈ వీడియోలో డైవర్స్ ఎన్ని రకాలు, మెయింటెనెన్స్ రూల్స్ ఏంటి, హస్బెండ్ అండ్ వైఫ్ రైట్స్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. డైవర్స్ అంటే ఏంటి? డైవర్స్ అంటే లీగల్ సపరేషనా? కోర్టు ద్వారా మ్యారేజ్ ఎండ్ అవుతుందా? అంటే వేరుగా ఉండడం డైవర్స్ కాదండి, కోర్టు ఆర్డర్ కావాలి. లీగల్ సపరేషనే డైవర్స్ అంటే, లీగల్ సపరేషనే. కోర్టు ద్వారానే డైవర్స్ వస్తేనే డైవర్స్ వచ్చినట్టు. అప్పుడే మనం భార్యాభర్తలు విడిపోయినట్టు, మనకు విడాకులు వచ్చినట్టు. లేకపోతే ఇంపాసిబుల్ అండి. ఎన్ని రకాల డైవర్స్ ఉంటాయంటే, మ్యూచువల్ డైవర్స్ అని ఒకటి ఉంటుందండి. అందులో వైఫ్ అండ్ హస్బెండ్ అగ్రి అయ్యి విడిపోతారండి. వైఫ్ అండ్ హస్బెండ్ అగ్రి అయ్యి విడిపోతారు. ఫాస్ట్ ప్రాసెస్ అండి ఇది. 6 to 8 months పడుతుంది. దీనికి స్ట్రెస్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఇద్దరు వద్దు అనుకొని విడిపోదాం అనుకొని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మ్యూచువల్ డైవర్స్ అనేది తీసుకుంటారండి. ఇద్దరు అగ్రి అయి ఉంటారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. ఒక 6 months టైం ఇచ్చేసి 6 to 8 monthsలో కంప్లీట్ అయిపోతుంది. దీనికి పెద్దగా స్ట్రెస్ అది ఉండదు. ఇంకొకటి కాంటెస్టెడ్ డైవర్స్ అండి. కాంటెస్టెడ్ అంటే ఒక్కటే సైడ్ అగ్రి అయ్యి ఇంకో సైడ్ అగ్రి కాకపోతే, వైఫ్ అగ్రి అయ్యి హస్బెండ్ కాకపోయినా, హస్బెండ్ అగ్రి అయ్యి వైఫ్ కాకపోయినా, దీనికి టైం ఎక్కువ పడుతుంది, స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. అరౌండ్ టైం 2 to 5 years పడుతుందండి. దానికి మంత్స్ పడితే దీనికి ఇయర్స్ పడుతుంది. కాబట్టి కంటెస్టెడ్ డైవర్స్ అనేది ఓన్లీ వన్ సైడే అగ్రి అయి ఉంటుంది. ఓన్లీ వన్ సైడే అగ్రి అయి ఉంటుంది. అంటే ఐదర్ వైఫ్ ఆర్ ఐదర్ హస్బెండ్, అలా ఏదో ఒక సైడే అగ్రి అయి ఉంటుందండి. కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. 2 to 5 years టైం పడుతుందండి. అసలు మనకు డైవర్స్ ఎందుకు తీసుకుంటారు? గ్రౌండ్స్ ఏంటంటే కామన్ గ్రౌండ్స్ క్యూరాలిటీ కావచ్చు, డిస్టార్షన్ కావచ్చు, అడల్టరీ కావచ్చు, మెంటల్ హెరాస్మెంట్ కావచ్చు, డౌరీ హెరాస్మెంట్ కావచ్చు. ఇలా చాలా గ్రౌండ్స్ ఉంటాయి. క్యూరాలిటీ అనుకోండి, హింసించడం అండి. భర్త హింసించడము, లేకపోతే భర్త సైడ్ బంధువులు కానీ, అత్తమామలు కానీ ఎవరో ఒకరు హింసించడాన్ని క్యూరాలిటీ అంటారు. డిసర్షన్ ఇదొక టైప్ అండి. అడల్టరీ అంటే అదొక టైపు. మెంటల్ హెరాస్మెంట్ అండి. మెంటల్గా, ఫిజికల్గా హెరాస్మెంట్ చేయడం. డౌరీ హెరాస్మెంట్ మీకు తెలుసు, కట్నం అడగడం, ఎక్కువ కట్నం కావాలని, పెళ్ళైనాక మళ్ళీ కట్నం తీసుకొని రాని, ఇలా హెరాస్మెంట్ ఉంటుందండి. ప్రూఫ్ లేకుంటే మాత్రం డైవర్స్ కష్టం అండి. ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు వైఫ్ నన్ను క్యూరాలిటీ కింద, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ మీద క్యూరాలిటీ కింద పెట్టాలన్నా, డిస్టార్షన్ మీద పెట్టాలన్నా, అడల్టరీ మీద పెట్టాలన్నా, మెంటల్ హెరాస్మెంట్ కానీ, డౌరీ హెరాస్మెంట్ కానీ, ఇంకేదైనా కారణమైనా కానీ ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు క్యూరాలిటీ మీద కొట్టిండు, తిట్టిండు, పనిష్మెంట్, ఇవన్నిటికీ ప్రూఫ్ ఉండాలండి. ప్రూఫ్ ఉంటేనే డైవర్స్ అనేది వస్తాయి. లేకపోతే మాత్రం డైవర్స్ రావు, ఏ గ్రౌండ్స్లో కూడా రావు. ప్రతి దానికి ప్రూఫ్ ఉండాలి. క్యూరాలిటీకి ఉండాలి ప్రూఫ్, డిస్టార్షన్కి ఉండాలి ప్రూఫ్, అడల్టరీకి ఉండాలి ప్రూఫ్, మెంటల్ హెరాస్మెంట్కి ఉండాలి ప్రూఫ్, డైవర్స్ హెరాస్మెంట్కి కూడా డౌరీ హెరాస్మెంట్కి కూడా ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే డైవర్స్ వస్తాయి, లేకపోతే రావు. నెక్స్ట్ మెయింటెనెన్స్కి ఏం రూల్స్ ఉంటాయి? ఫస్ట్ ఫ్యాక్టర్ ఏం చూస్తారంటే, వైఫ్ మెయింటెనెన్స్కి వస్తే ఏం రూల్స్ ఉంటాయండి? మామూలుగా ఏం ఫ్యాక్టర్స్ చూస్తారు? హస్బెండ్ ఇన్కమ్ ఏంటి, వైఫ్ ఇన్కమ్ ఏంటి, చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ, లైఫ్ స్టైల్. ఇవి అంటే హస్బెండ్ యొక్క ఇన్కమ్ ఎంత, వైఫ్ ఇన్కమ్ ఎంత, చిల్డ్రన్స్ని ఎవరి రెస్పాన్సిబిలిటీకి వదిలిపెట్టాలి. అంటే ఇప్పుడు ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉండి, ఇప్పుడు చిల్డ్రన్స్ మన లైఫ్ ముఖ్యమండి. వాళ్ళను ఎవరికి ఇస్తే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుందో కోర్టు ఆలోచించే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుందండి. నెక్స్ట్ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది.
మైత్ అపోహ ఏంటంటే ఆటోమేటిక్గా వైఫ్కి మెయింటెనెన్స్ వస్తుంది అనేది మాత్రం అపోహ అండి. అది ఒక మైత్ అంటే అపోహ. ట్రూత్ అంటే ఏంటిదంటే కేస్ ఫ్యాక్ట్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఏదైనా హస్బెండ్ ఇన్కమ్, వైఫ్ ఇన్కమ్, చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ, లైఫ్ స్టైల్ వీటిని బేస్ చేసుకొని మాత్రమే కేస్ అనేది డిసైడ్ అవుతుంది. మెయింటెనెన్స్ రూల్స్ అనేటివి కూడా డిసైడ్ అవుతాయి. ఆటోమేటిక్గా వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎట్లయినా ఇవ్వాలి అంటే రాదండి. కేస్ ఫ్యాక్ట్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ హస్బెండ్ రైట్స్ ఏంటి ఇందులో? ఒకవేళ వైఫ్ ఎర్నింగ్ అయి ఉంటే మెయింటెనెన్స్ రెడ్యూస్ అవుతుంది. ఫాల్స్ కేసెస్లో మాత్రం ప్రొటెక్షన్ ఉంటుందండి. హస్బెండ్ మీద ఫాల్స్ కేసెస్ పెట్టే వైఫ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. వైఫ్ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తే వైఫ్ ఎర్నింగ్ని చూస్తారు. ఓకేనా. నెక్స్ట్ చిల్డ్రన్స్ మెయింటెనెన్స్కి వస్తే ఎప్పుడు కానీ కోర్టు చైల్డ్ వెల్ఫేర్ ఎప్పుడు ఇంపార్టెంటే కోర్టుకి. ఎందుకంటే చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కోర్ట్. దాన్ని బేస్ చేసుకొని మనకు కేసు అనేది డిసైడ్ అవుతుందండి. కామన్ మిస్టేక్స్ ఏంటి? ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోవడం, ఫాల్స్ ఎలిగేషన్స్ వేయడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం. ఒక్క మిస్టేక్ వల్ల కేసు అనేది వీక్ అవుతుందండి. కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనం ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టు చేయాలి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అడ్వకేట్ డిసిజన్ ఫైనల్ అండి. ఇప్పుడు డైవర్స్ ఫైనల్ స్టెప్ అయితే ఫస్ట్ లీగల్ కౌన్సిలింగ్కి ట్రై చేయాలండి. ఎప్పుడైనా లీగల్ కౌన్సిలింగ్ చేసుకుంటే అప్పుడప్పుడు మారి కలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి లీగల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. లా పనిష్మెంట్ కోసం కాదండి, ప్రొటెక్షన్ కోసమే. డైవర్స్ ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు ఆలోచించాలి. అడ్వకేట్ కూడా లీగల్ కౌన్సిలింగ్ ఇస్తాడు. దాన్ని బట్టే మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిల్డ్రన్స్ లైఫ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డైవర్స్ అనే స్టెప్లో ఫస్ట్ లీగల్ కౌన్సిలింగ్ కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేస్తే మీ మనసు మారుతుంది, కలిసి ఉంటారు, చిల్డ్రన్స్ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. విడిపోవాలనేది ఎవరి ఎజెండా ఉండదండి. కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి అనేది. ఎవరైనా ఇలాంటి కామన్ మిస్టేక్స్ చేయకండి. చిల్డ్రన్స్ని ఒకసారి ఆలోచించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచించి వాళ్ళ కోసం మనం కలిసి ఉండాలని. చిన్న గొడవలు అనేటివి కామన్. కాకపోతే ఈ గ్రౌండ్స్ ఉంటే మాత్రం పెట్టండి డైవర్స్ కేసు. క్యూరాలిటీ, డిస్టర్షన్, అడల్టరీ, మెంటల్ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్ ఇలాంటి ప్రూఫ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు డైవర్స్ కేసుకి అప్లై చేయాలండి. డైవర్స్కి అప్లై చేసి డైవర్స్ తీసుకోండి. 2 to 3 years పట్టినా మంచిదే. ప్రూఫ్ ఉంటే టైం పట్టినా కంపల్సరీ డైవర్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా డైవర్స్ చిన్న రీజన్స్కి తీసుకోకండి. చిల్డ్రన్స్ లైఫ్ని ఖరాబ్ చేయకండి. మీరు మంచిగా ఉండండి, చిల్డ్రన్స్ని మంచిగా ఉంచండి. డైవర్స్ అనేటివి సింపుల్గా రావండి. ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి, ప్రతిదీ ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ని చూసి, ఆ ఫ్యాక్ట్స్ని చూసి కేసు అనేది డిసైడ్ అవుతుంది. నార్మల్గా నోటితో చెప్పింది తీసుకోదండి కోర్టు. ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ తోటే కోర్టు అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ తెలుగు ఫ్యామిలీ లా అవేర్నెసెస్ కోసం కావచ్చు, ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నేను పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో లాకు సంబంధించిన లా మీద చాలా వీడియోస్ పెడతాను. నన్ను ఎంకరేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నాకేమన్నా చెప్పాలనుకున్నా కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.